ఈరోజు మిమ్మల్ని ఈ సమావేశాన్ని పిలవడం ఏమనగా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా మనకు ఈరోజు రెవెన్యూ సదస్సుల ప్రోగ్రాంను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం 6వ తేదీ నుంచి 8 వరకు షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. మంది కూడా రేపటి నుంచి మనం భీమవరం మండలంలో కూడా 6 నుంచి 8 వరకు మనము ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించబోతున్నాము. ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సు ఉద్దేశం ఏమంటే గతంలో కూడా మనము మీ అనే ప్రోగ్రామ్ను ఇదే తరహాలో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా 1B ప్రింట్ తీసుకొని ప్రతి ఒక్క 1Bని ఆ ఖాతాదారుని చేసి దాంట్లో ఏమైనా వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయా, వాళ్ళ ఉండే భూమికి లేకుంటే అతనికి ఎక్కువ ఎక్కిందా తక్కువ ఎక్కిందా అనేది వేరియేషన్ చూసుకొని అతనితో ఒక అక్నాలజ్మెంట్ తీసుకొని ఏదైనా అతనికి సమస్య ఉంటే మనం ఒక దరఖాస్తుని దరఖాస్తుని తీసుకుని వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి మనం ఈ ప్రోగ్రామ్ను రేపటి నుంచి గత 6వ తేదీ నుంచి నిర్వహించబోతున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా మనం తెలియజేయడం అనగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క సమస్యలను వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొని విరివిగా పాల్గొని ఆ సమస్యలను ఏం లేకపోతే అక్కడే అగ్రిమెంట్ తీసుకుంటాడు బీఆర్ఓ, ఆ 1Bలో సైన్ పెట్టించుకుంటాడు. మాకు ఎటువంటి సమస్యలు లేవు. ఏదైనా సమస్యలు ఉంటే ఒక దరఖాస్తు ఇచ్చేసి ఆ నింపేసి ఆ దరఖాస్తు ద్వారా ఆ సమస్యలన్నీ ఐడెంటిఫై చేసి అక్కడే పరిష్కారమైన సమస్యలను అక్కడే పరిష్కరించడానికి అన్ని డిపార్ట్మెంట్తో ఫారెస్ట్, ఎండోమెంట్, వక్ఫ్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో ఆ విలేజ్లో మనం ఎక్కడైతే ఎక్కువ సమస్యలు ఏ ఫారెస్ట్లో ఉన్నాయో ఏదైనా వక్ఫ్ ల్యాండ్ ఎన్క్రోచ్ అయిందా, ఎండోమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్ అయిందా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఏమైనా సమస్యలు ఉన్నాయి వాటిని కూడా గమనించేసి మనము ఈ సదస్సును చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి మీ మీడియా తరఫున మనం తెలియజేయడం అనగా ప్రజలందరూ కూడా రేపు జంగమరాజుపల్లిలో ఈ ప్రోగ్రాం మనం స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మనం 1Bలు ఇప్పటికే దాదాపు ఇంటింటికి పంచడం జరిగింది. రేపు అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.